పరిశుద్ధాత్మదేవుడు రాసిన ప్రకటన గ్రంథం. ఈ గ్రంథమును చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకును వారును ధన్యులు. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము అని ఆ ప్రభువును ఆహ్వానిస్తూ ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుందాం. క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి శుభాశిష్యులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మన జీవితంలో మనం ఎప్పుడు కూడా జాగరూకులై మనం జీవించాలి. అలా లేకపోతే భయం మనని వెంటాడుతుంది. మన జీవితాల్లో ఏమి మాట్లాడాలో ఏమి చెయ్యాలో అనేది కూడా మనం ఆలోచన లేకుండా బ్రతుకుతాం. ఇలాంటి పరిస్థితుల నుంచి మనం బయటకి రావాలి అని అంటే రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసునచల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ త్యాగరాజు గారు మరి దుర్గా గారు, వారు వెస్ట్ గోదావరి డిస్టిక్ వాస్తవ్యులు, వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, మేము జాగరూకులుగా లేకుండా ఉండడాన్ని బట్టి ప్రభా ఈరోజు మా జీవితాల్లో ఎన్నో కష్టాలు, భయాలు, ప్రభా నిరాశ, నిస్పృహ లాంటి పరిస్థితుల్లో మేము పడిపోయాం. కానీ ఇలాంటి పరిస్థితుల నుంచి తప్పించగలిగిన దేవుడు మీరు ఒక్కరే అనే ఆత్మీయ అనుభవంలోకి మేము నడిపింపబడాలి అని అంటే రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఈ కుటుంబం మిస్టర్ అండ్ మిస్సెస్ త్యాగరాజు గారు, దుర్గా గారు, వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసునచల పరిచర్యను ప్రోత్సహించి బలపరచడాన్ని బట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ ఈ రక్షణ సువార్త విని ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో, వారి వ్యక్తిగత జీవితంలో ప్రభా జాగరూకులై జీవించే ఆత్మీయ అనుభవంలోకి నడిపించే అవకాశాన్ని మీరు దయచేసినందుకు మీ స్తుతులు, స్తోత్రాలు. మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన ఈ సహాయాన్ని బట్టి ప్రభా ఈరోజు ఒక్క ఆత్మైన రక్షణ పొందే అవకాశాన్ని దయచేసినందుకు మీకు ఎంతో వందనాలు. త్యాగరాజు గారిని, దుర్గా గారిని మీరు దీవించి ఆశీర్వదించండి. త్యాగరాజు గారికి ఉన్న అనారోగ్యంలో ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. దుర్గా గారికి కూడా ఉన్న అనారోగ్యంలో ప్రభా మీరే సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యాన్ని మీరు దయచేయమని మేము బ్రతిమలాడుతున్నాము తండ్రి. ప్రభా మేము మీ యందు ప్రార్థించగా మా ప్రార్థనను ఆలకించే దేవుడివి తండ్రి. మా మౌనాన్ని కూడా మీరు అర్థం చేసుకునే దేవుడివి తండ్రి. ఏ భయాలైతే కుటుంబంలో ఉన్నాయో ప్రభా యేసు నామం నా భయాలన్నీ తొలగిపోయి మీరు వారిని దీవించి ఆశీర్వదించమని మేము బ్రతిమలాడుతున్నాం తండ్రి. ఈ కుటుంబానికి వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి ఈరోజు ప్రభా ఎవరైతే వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్నారో వారికి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము, ఆజ్ఞ తండ్రి, నీవు భయపడక మాట్లాడుము, మౌనంగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను. అపోస్తుల కార్యం 18వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం. అదేవిధంగా ఆజ్ఞ, నీవు జాగరూకుడవై ఉండని ఎడల. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. తండ్రి మేము జాగరూకులై ఉండని ఎడల మా జీవితాలు ఏమి జరుగుతుందో అనేది మేము ఊహించుకోలేము తండ్రి. కాబట్టి మీరు మా తోడై ఉన్నారు, మా బలం, మా శక్తి మీరే, మా భయాన్ని తొలగించే దేవుడు మీరే అనే ఆత్మీయ అనుభవంలోకి ప్రతి బిడ్డను నడిపించండి. ప్రాముఖ్యంగా త్యాగరాజు గారిని, దుర్గా గారిని మీరు దీవించి ఆశీర్వదించి ఉన్న ప్రతి భయాల నుంచి విడుదల దయచేసి మీరు తోడై ఉన్నారు అని నమ్మకము, విశ్వాసములో మీరు వారిని నడిపించండి. వైద్యుల కంటే పునరుద్ధానుడైన దేవుడిపై మేము ఎక్కువగా ఆధారపడి ఉన్నాం. మరణాన్ని జయించిన దేవుడు, అసాధ్యాన్ని సాధ్యపరిచే దేవుడిపై ఆధారపడి ఉన్నాం. మీరు ఆ గొప్ప కార్యం చేస్తారని వారి జీవితంలో మేము నమ్ముచు ఈ కుటుంబాన్ని మీ చేతులకు అప్పచెప్తూ యేసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హౌ ఆర్ యు? ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? మీరు ఆరోగ్యంగా ఉండాలని, క్షేమంగా ఉండాలని నిత్యము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. యేసు అనుచరుల కార్యాలయంలో మేము 3 పూటలు ప్రార్థన చేస్తూ ఉంటాం. ఉదయకాలం ఆఫీసు ప్రారంభించేటప్పుడు ప్రార్థన చేస్తాం, మధ్యాహ్నం ప్రార్థన చేస్తాం, సాయంకాలం కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకముగా ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంకాలము 5 గంటల వరకు ప్రార్థన చేస్తాం. మీలో చాలామంది ప్రార్థనా మనవులు మాకు వ్రాస్తున్నారు. ఆ ప్రార్థనా మనవులు క్రోడీకరించి ఒక పుస్తకంలో వ్రాసి ప్రార్థనా మనవి వెంబడి ప్రార్థనా మనవిని ప్రభు యొక్క పాద సన్నిధిలో విన్నవిస్తాము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులరా, ఒక విషయాన్ని గమనించాలి. ఉదయం లేచిన వెంటనే దినాన్ని దేవుని వాక్యంతో ప్రారంభించాలి, దేవుని సన్నిధితో ప్రారంభించాలి. అనగా కొన్ని నిమిషాలైనా ప్రార్థన చేయాలి. ముఖ్యంగా నూతనంగా వివాహమైన యవనస్తులు, అమ్మా బాబు, మీ జీవితాన్ని ప్రార్థనతో ప్రారంభించండి, వాక్యంతో ప్రారంభించండి, అలవాటు చేసుకునండి.
మీ కుటుంబ జీవితం అంతా దేవుని యొక్క వాక్య పునాదిపై దేవుని సన్నిధితో కట్టబడాలి అని మనవి చేస్తున్నాను. పెళ్ళైన తరువాత, సంసారం మొదలుపెట్టిన తరువాత కొన్ని విషయాల్లో నిర్లక్ష్యం రావడానికి అవకాశం ఉంది. అమ్మగారు చదువుకుంటారు లేకపోతే లేదు. అయ్యగారు చదువుకుంటారు లేకపోతే లేదు. అనారోగ్యం, నిర్లక్ష్యం. మెట్టుకు యవనస్తులైన బిడ్డలకు నేను మనవి చేసేది, దినాన్ని దేవునితో ప్రారంభించమని మనవి చేస్తున్నాను. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. దానికి ముందుగా ప్రార్థన చేసుకుని వచనం వెంబడి వచ్చిన ధ్యానాల్లోనికి వెళదాం. ప్రార్థన చేస్తున్నాను. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీ యొక్క పాద సన్నిధికి వచ్చే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకై వందనాలు, స్తోత్రాలు. మీ పాద సన్నిధిలో ఉన్నాము అని అంటే మేము తినే తిండి కాదు, కట్టే బట్ట కాదు, చేసే ఉద్యోగాలు కాదు, మాకున్న ఆస్తిపాస్తులు కాదు నాయనా, కేవలం మీ కృపా కనికరాలే కారణమని నిండు హృదయంతో మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఏమి చెల్లించి మీరు నాన్ని తీర్చుకోగలం ప్రభువా. నాయనా, దయతో మా ప్రార్థన మనవులు అంగీకరించండి. ఎంతమంది మారు మనసు పొందారో వారందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, కొనియాడుతున్నాం. నాయన అనారోగ్యంగా ఉన్న వారి కొరకై ప్రార్థన చేస్తున్నాం. ఐసీయూల్లో జీవన్ మరణాల మధ్య ఉన్న వారి కొరకై ప్రార్థన చేస్తున్నాం. ఏ హస్తం మా కొరకు గాయపరచబడిందో ఆ హస్తము చేత ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాం ప్రభువా. మీ చిత్తానుసారంగా బిడ్డలను స్వస్థపరచండి నాయన. యవనస్తుల కొరకై ప్రార్థన చేస్తున్నాం. యవనస్తులు తమ నడతను దేని చేత శుద్ధి చేసుకుందరు? మీ వాక్యమును జాగ్రత్తగా చూసుకున్న చేతనే కదా అనే వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నాయన, యవనస్తులు మీ వాక్యాన్ని విని గ్రహించి మారు మనసు పొందే కృప దయచేయమని అడుగుతున్నాం నాయన. అనేక మంది మా బిడ్డలు ఆయా కళాశాలలో చదువుతున్నారు, యూనివర్సిటీల్లో చదువుతున్నారు. యవన ప్రాయంలోనే రక్షింపబడి వారు ఉన్నతమైన స్థాయిలోనికి రావడానికి మీ సహాయాన్ని మేము కోరుకుంటున్నాం ప్రభు. నాయన, ఏ యవనస్తులైనా పాప జీవితంలో జీవిస్తూ ఉంటే ప్రభువా, వారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారిని దర్శించండి, కృప చూపించండి ప్రభువా. విభిన్న మనస్తత్వాలు కలిగిన వారు వాక్యాన్ని వింటున్నారు. అనేక కుటుంబాల్లో శాంతి లేదు, సమాధానం లేదు నాయన. సంఘాలలో శాంతి లేదు, సమాధానం లేదు ప్రభువా. కుటుంబ వ్యవస్థ, సంఘ వ్యవస్థ చెడిపోయిన దినాల్లో జీవిస్తూ ఉన్నాం. సాతానుడు విజృంభించి కుటుంబ వ్యవస్థను పాడు చేశాడు, సంఘ వ్యవస్థను పాడు చేస్తూ ఉన్నాడు ప్రభువా. కుటుంబాలను కనికరించండి, కుటుంబాలలో శాంతి సమాధానం అనుగ్రహించండి, కృప చూపించండి. ఎంతమంది టీవీ ముందుకు వచ్చి వాక్యాన్ని వినబోతున్నారు వారందరినీ నిండారుగా దీవించుమని యేసు ప్రభు వారి పుణ్యనామమున స్తుతించి గణపరచి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయాన్ని నేను ప్రారంభించి కొన్ని వారాలుగా నేను చెబుతున్నాను. సముద్రం నుంచి వచ్చిన క్రూర మృగానికి ఉన్న కొన్ని లక్షణాలు చెబుతున్నా. సాతానీయ త్రిత్వము అనే మాట గత పాఠంలో పదే నేను వాడుతూ వచ్చాను. దైవ త్రిత్వము, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. సాతానీయ త్రిత్వం, సాతానుడు యాంటీ గాడ్, క్రీస్తు విరోధి యాంటీ క్రైస్ట్, అబద్ధ ప్రవక్త యాంటీ స్పిరిట్. 3 విషయాలు మీరు ఆలోచించాలి. ఘట సర్పము సాతానుడు, ఘట సర్పం యొక్క అనుచరుడు సముద్రంలోంచి వచ్చిన క్రూర మృగం. ఆ క్రూర మృగాన్నే క్రీస్తు విరోధి యాంటీ క్రైస్ట్ అని అంటాం. క్రీస్తు విరోధి, అంత్యక్రీస్తు అని దయచేసి అనవద్దు. క్రీస్తు విరోధి వచ్చి ఏం చేస్తాడు అనగా, డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడిను. కాబట్టి నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారండి. దేవుడిచ్చిన ఈ నోరును సద్వినియోగం చేసుకోవాలి. ఈ నోటిలో లాలాజలం ఊరుతుంది కాబట్టి ఈ నాలుక ఎటబడితే అటు తిరుగుతుంది అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడడానికి వీల్లే. దేవుడు నోటిలో లాలాజలం పెట్టాడు. ఆ లాలాజలం ద్వారా నాలుగు తిరుగుతుంది. ఒక విషయాన్ని నువ్వు గమనించావా? దేవుడే కానీ ఆ లాలాజలాన్ని తీసివేస్తే నువ్వు చస్తావు. కాబట్టి దేవుడు మనకిచ్చిన అవయవాలను సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేసుకోవడానికి వీల్లేదు. కొంతమంది తమ నాలుకల చేత మంగరి కత్తి వంటి
పోటు కలిగిన మాటలు మాట్లాడతారు. భర్తలు భార్యలతో, భార్యలు భర్తలతో, బిడ్డలు బిడ్డలతో. ఈనాడు వైరం చూస్తున్నాం. కుటుంబాలలో శాంతి లేదు, సమాధానం లేదు. కుటుంబాలు పార్టీలుగా విడిపోతున్నాయి. భర్త ఒక పార్టీ, భార్య ఒక పార్టీ, బిడ్డల్లో కొంతమంది అటు కొంతమంది ఇటు. శాంతి సమాధానాలు లేకుండా ఉన్నాయి. కారణం ఏమిటి అనగా సాతానుడు ఈనాడు కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నాడు. కుటుంబాలలో శాంతి సమాధానం లేదు. ఈ శాంతి సమాధానం లేని కుటుంబీకులే సంఘాలలో ఉన్నారు. అందుచేత సంఘాలలో కూడా శాంతి లేదు, సమాధానం లేదు. ఇతడు ఏం చేస్తున్నాడు అనగా దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసులను దూషించుటకును అది నోరు తెరిచెను. నోరు ఇవ్వబడింది కదా అని చెప్పి ఈ నోటిని ఇష్టానుసారంగా వాడవద్దు అని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఈ ఘట సర్పానికి, ఈ క్రూర మృగానికి నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా ఈ నోటిని వాడుతూ ఉన్నారు. దయచేసి మనం హెచ్చరించబడుతున్నాం. మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మాటలు తూచి మాట్లాడాలి. దయచేసి నేను మనవి చేస్తున్నాను పిల్లరా. దేవునికి వాక్యం సెలవిస్తుంది, వినుటకు వేగిరపడాలి, మాట్లాడడానికి నిదానించాలి. నిదానించకుండా మాట్లాడడానికి వీల్లే. ఇంకా ఈ యొక్క సముద్రంలో చూసిన క్రూర మృగానికి ఉన్న లక్షణాలు ఏమిటి అనగా పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇవ్వబడిను. చివరి దినాల్లో దేవుని కొరకు జీవించే వారితో యుద్ధం చేస్తాడు ఈ యొక్క క్రూర మృగం అనగా క్రీస్తు విరోధి. అయినప్పటికీ కూడా వారు ప్రభు కొరకు జీవిస్తారు. ఇద్దరు సాక్షులను జయించాలని, ఇద్దరు సాక్షులను దేవునికి దూరం చేయాలని ఎంతో ప్రయత్నం చేశాడు ఈ సాతానుడు. ప్రియులరా, చివరికి ఇద్దరు సాక్షులను చంపివేశాడు. ఈ దినాల్లో కూడా ప్రభు కొరకు యథార్థంగా జీవించాలి అని అంటే ఎన్నో కష్టాలు నష్టాలు పడవలసి వస్తుంది. రాజీ పడితే చాలు, లోకంలో చలామణి కావచ్చు. ఇష్టానుసారంగా జీవిస్తే చాలు, మనం మన యొక్క జీవితాల్లో కనుక బాగుగా జీవించవచ్చు. ప్రభు కొరకు జీవిస్తున్నాను, ఇన్ని కష్టాలా? ప్రభు కొరకు జీవిస్తున్నాను, ఈ అనారోగ్యమా? ప్రభు కొరకు జీవిస్తున్నాను, దీనిని అనుభవించాలా అనే భక్తులను ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం. అవును ప్రియులరా, ఈ శ్రమ కొద్ది కాలమే. అమ్మా బాబు, ఈ శ్రమ కొద్ది కాలమే. నిత్య మహిమకు నువ్వు ఎదురు చూస్తున్నావు. నిత్య మహిమలో నువ్వు పాలు పంపులు పొందబోతున్నావని ఎరిగి ఈ శ్రమల గుండా వెళ్ళడానికి నువ్వు తీర్మానం చేసుకోవాలి. ఎంతకాలం ఈ అప్పుల బాధలు, ఎంతకాలం ఈ అనారోగ్యం, ఎంతకాలం ఈ శ్రమలు అని నిస్పృహ నిరాశలో కృంగిపోయిన వారు అడుగుతున్నా అండి. నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లెమ్మ, శ్రమల గుండా వెళుతున్నావా? అనారోగ్యం గుండా వెళుతున్నావా? తట్టుకోలేని పరిస్థితులు గుండా నువ్వు వెళుతున్నావా? దయచేసి నువ్వు బాధపడవద్దు. ఆ ప్రభు వారి భూలోకంలో అనేక శ్రమలు పొందారు. ఆయన మనకు మాదిరి చూపించారు. ఆయన చూపించిన అడుగు జాడల యందు మనం నడుస్తూ ఆ ప్రభు యొక్క సన్నిధానంలోనికి సిద్ధపడాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. 8వ వచనం, భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరు పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేదురు. ఎవరి పేరు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు లేదో వారు నిత్య నరకాగ్నికి గురి అవుతారు. మనం ఇంకా ముందు దినాల్లో మనం చూస్తాం. మన పేరు జీవగ్రంథంలో వ్రాయబడాలి. ప్రియులరా, ఎప్పుడు జీవగ్రంథంలో రాయబడాలని ఉంది ఇక్కడ? జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. ఏమిటి అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల అంటే సృష్టి ఆరంభంలోనే యేసు ప్రభు వారు వధించబడ్డా అని అడగడానికి అవకాశం ఉంది. చాలామంది అనుకుంటారు ఆదాము పాపం చేసిన తరువాత యేసు ప్రభు వారు రక్తం చిందించవలసి వచ్చింది. ఆదాము పాపం చేసిన తరువాత మానవుడు పాపం చేస్తూ వచ్చాడు. మానవుని యొక్క పాప పరిహారానికి గొర్రెపిల్ల వలె యేసు ప్రభు వారు సిలువలో రక్తాన్ని చిందించారు. నా జగత్ ఉత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల. ప్రియులరా, అందుకనే పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ కూడా చెప్పారు. ఏమిటి అనగా జగత్తు పునాది వేయబడక మునిపే యేసు ప్రభు వారిలో నిన్ను నన్ను ఏర్పరచుకుని ఉన్నాడు.
దేవుని నామానికి స్తోత్రం. ఎంత గొప్ప భాగ్యం అండి. ఏదో చదువుకున్న తరువాత, ఆస్తిపాస్తులు సంపాదించిన తరువాత, మేడలు మిద్దెలు కట్టుకున్న తరువాత ఈ అబ్బాయి లేక ఈ అమ్మాయి నాకు పనికొస్తుంది అని చెప్పి దేవుడు నిన్ను ఏర్పరచుకోలేదు. ఒక పేద కుటుంబంలో నేను జన్మించాను అండి. నేను దేవునికి ఏమి పనికొస్తాను? ఏ విధంగా పనికొస్తాను? సరేలే, ఏదో ఈ అబ్బాయి చదువుకున్నాడు అని చెప్పి నా చదువును బట్టి కాదు, నా పేదరికాన్ని బట్టి కాదు, నా స్థితిని బట్టి కాదు. జగత్తు ఉత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల రక్తంలో నా ప్రియ ప్రభు నన్ను కడిగాడు, రక్షించాడు. కాబట్టి ఆ ప్రభు నన్ను వాడుకోవడానికి జగత్తు పునాది వేబడకు మునిపే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. నిండు హృదయంతో రెండు చేతులు జోడించి ఆ ప్రభు వారిని స్తుతించాలి, ఆరాధించాలి, కొనియాడాలి. దేవుని నామానికి స్తోత్రం. ఎవడైనాను చెవి గలవాడైతే వినుగాక. మనకు చెవులు ఉన్నాయి. పదే 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 యోహాను భక్తుడు సంఘాలకు వ్రాస్తూ ఈ మాట చెబుతూ వచ్చారు. ఎవడైనాను చెవి గలవాడైతే వినుగాక. మనం వింటాం, ఒక చెవిని వింటాం, ఇంకొక చెవిని వదిలిపెట్టేస్తాం. నేను పదే పదే చెబుతున్నాను కదూ. వాక్యాన్ని విన్నాను, ఒక అరగంట మీరు వాక్యాన్ని వింటారు, ప్రసంగికుడిని మెచ్చుకుంటారు, ప్రసంగాలు మెచ్చుకుంటారు, కానీ వాక్యం ప్రకారం జీవించడానికి మాత్రం ఇష్టపడరు. అనేక పర్యాయాలు వాక్యాన్ని వింటాం, దైవజనుడు ఏం చెప్పాడు అని అంటే ఏం చెప్పాడు అన్నట్టుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. బాడీ ప్రెజెంట్ అండ్ మైండ్ ఈజ్ ఆబ్సెంట్ అన్న రీతిగా జీవిస్తూ ఉంటాం. చాలా విచారకరమైన సంగతి ప్రియులారా. అందుచేతనే యోహాను భక్తుడు ప్రతి సంఘానికి వ్రాస్తూ ఆయన చెప్పిన మాటలు మనకు తెలుసు అండి. దయచేసి మీరు చదవాలని నేను మనవి చేస్తున్నాను. 7 సంఘాలకు 7 రీతులుగా ఆయన హెచ్చరిస్తూ వచ్చాడు. ఎవడైనాను చెవి గలవాడైతే వినుగాక. ఎవడైనాను చెరపట్టవలని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును. ఎవడైనాను ఖడ్గము చేత చంపినడలా వాడు ఖడ్గము చేత చంపబడవలను. చెరపకురా చెడిదవు అని లోకోక్తి ఉంది కదూ. మనం ఒకరిని చెడపాలి అని అనుకుంటే మనమే చెడిపోతాం. ఎస్తేరు కాలంలో హామాను మొర్దెకైను యూదులను చంపాలని ప్రయత్నం చేశాడు, చివరికి వాడే చచ్చాడు. ఏ ఉరుకంబం అయితే మొర్దెకైకి చేశాడో ఆ ఉరికంబం పైనే హామాను చచ్చాడు. దయచేసి ఒకరు పాడవ్వాలి అని నీకు కోరిక ఉండకూడదు. ఒకరిని చంపాలి అని, ఒకరిని ద్వేషించాలి అనే మనస్సు మన యొక్క జీవితాల్లో ఉండకూడదు అండి. ఎవడైనాను చెరపట్టవలని ఉన్నడలా వాడే చెరలోనికి పోవును. అందుకనే ప్రభు వారు చెప్పారు ఒక మాట, కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే నశిస్తారు అని చెప్పారు కదూ. ఈనాడు ఏది మనము వైజ్ఞానపరంగా సాధిస్తున్నామో ఆ సాధించేదే మనకు పీక మీదకు వస్తుంది కదూ. అణుబాంబు కనిపెడుతున్నారు, ఆటం బాంబులు కనిపెడుతున్నారు, ఏమేమో కనిపెడుతున్నారు. చివరికి అవన్నీ కూడా మన చావుకే మూలమవుతున్నాయి. కత్తి పట్టుకున్న వారందరూ కత్తి చేత నశిస్తారు. ఒక మాట చెప్పనా, ఆ కత్తి నీ నాలుకే అనుగ్రహించాలి. నీ నాలుక కత్తి వంటిది. కాబట్టి మన యొక్క జీవితాలలో పిల్లరా మన నాలుకను జాగ్రత్తగా ఉంచుకుని వల్లని ప్రభుపేట మరొకసారి నేను మనవి చేస్తున్నాను. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును. దేవుని నామానికి స్తోత్రం. మనము ఎంత ఓర్చుకుంటే అంత దీవించబడతాం. ఓర్పు విశ్వాసము కలిసి పయనించాలి. తద్వారా మనము దీవించబడతాము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ రీతిగా ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 36వ వచనం చూడండి. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమైనది. అవును, ఏమిటా వాగ్దానము అనగా దేవుని యొక్క స్వభావంలో పాలు పంపులు పొందుటయే దేవుడిచ్చిన వాగ్దానం. అవును, దానికి ఓర్పు కావాలి. చాలామందికి ఓర్పు ఉండదు. అన్న ప్రభువును అంగీకరించాను, ప్రభువును అంగీకరించిన రోజు నుంచి ఈ జబ్బులు, ఇంట్లో అన్ని అపజయాలే, కనుక కష్టాలు నష్టాలు వరుసగా వస్తూ ఉన్నాయి. ఎప్పటి నుంచి అనగా ప్రభువును అంగీకరించిన నాటి నుండే వస్తున్నాయి అని చాలామంది అసహనాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. కానీ ప్రియులరా, పరిశుద్ధుల ఓర్పు
చాలా అవసరమైన సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, ఓర్పు విశ్వాసము కలిగి జీవించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రభువారు చెప్పారు లూకా సువార్త 21వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ ఓర్పును గురించి ప్రభువారు ఒక మాట చెప్పారు. లూకా సువార్త 21వ అధ్యాయము 17వ వచనం నేను చదువుతున్నాను. నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు. ప్రియ పాప, నీ అత్తగారు నిన్ను ద్వేషిస్తుందా? నీ మామగారు నిన్ను ద్వేషిస్తున్నారా? ఒకవేళ నీ భర్తే నిన్ను ద్వేషిస్తున్నాడా? పెళ్లి చేసుకున్నప్పుడు బాగానే ఉన్నాడు కానీ కొద్ది కాలమైన తర్వాత నీ భర్తే నిన్ను ద్వేషిస్తున్నాడా? దయచేసి ఒక మాట విను. నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు. కొంతమంది యవన పాపలు మాట్లాడుతూ అంటారు, మా ఇంటిలో నేను ఒకదాన్ని యేసు ప్రభువారిని అంగీకరించాను. యేసు ప్రభువారిని అంగీకరించాను కాబట్టి నా అత్తమామలు, నా ఆడబడుచులు, నా ఇంటి వారు కొంతమంది నన్ను ద్వేషిస్తూ ఉన్నారు, దయతో నా కొరకు ప్రార్థన చేయండి అని అంటారు. పాప, ఒక మాట విను. కానీ మీ తల వెంట్రుకలలో ఒకటైనను నశింపదు. నీ భర్త నిన్ను ప్రేమించకపోయినా, నీ అత్తమామలు నిన్ను ప్రేమించకపోయినా, నీ ఆడబడుచులు నిన్ను ప్రేమించకపోయినా, నీ తోటి కోడళ్ళు నిన్ను ప్రేమించకపోయినా, ఎవరు ప్రేమించకపోయినా నీ ప్రభువు నీ పక్షంగా ఉంటే ఎవరు నిన్ను ఏమి చేయజాలరు. మాట విను. నీ తల వెంట్రుకలలో ఒకటైనను నశింపదు. అంత మాత్రమే కాదు, మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. ఇతర ప్రాణాలను కూడా ప్రభు దగ్గరికి నడిపించడానికి మీ ఓర్మి ఎంతో అవసరము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనకొచ్చే ఈ పరీక్షలు, అమ్మ, పాప, బాబు, గమనించి ఒక మాట, ఇవి మనకు ట్రైనింగ్ స్కూల్లో పాఠాలు అని గ్రహించాలి. మనకొచ్చే కష్టాల ద్వారా దేవుడు ఆయన యొక్క స్వారూప్యంలోనికి మనలను మలుస్తూ ఉన్నాడు అనే అనుభవంలోనికి వచ్చినట్లయితే ఏ కష్టానైనా నువ్వు సహించడానికి నువ్వు వెనుకాడవు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది, ఇంతటితో 10వ వచనం ముగిసింది. 11వ వచనానికి వస్తున్నాను. 11వ వచనానికి వచ్చేటప్పుడు ఎందుకు ఈ మాట చెబుతున్నాను అనగా, సముద్రములోంచి వచ్చిన క్రూర మృగాన్ని గురించి మనం ఇంతవరకు ధ్యానం చేస్తూ వచ్చాం. ఇప్పుడు 11వ వచనం చూడండి. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. గొర్రె పిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికుండెను. అది ఘట సర్పము వలె మాట్లాడుచుండెను. సముద్రంలోంచి వచ్చిన క్రూర మృగం. గత పాఠంలో నేను చెప్పాను, ఇది సముద్రంలోంచి వచ్చిన క్రూర మృగం. ఇది ఇప్పుడు భూమిలో నుంచి ఇంకొక క్రూర మృగం వస్తుంది. భూమిలో నుంచి ఇంకొక క్రూర మృగం వచ్చినట్లుగా మనం చూస్తాం. దిస్ ద డ్రాగన్, ఘట సర్పం, సాతానుడు. సముద్రంలోంచి వచ్చిన క్రూర మృగం, ఇది క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్. మూడవది భూమిలోంచి వచ్చిన క్రూర మృగం. దయచేసి, ఇతడు అబద్ధ ప్రవక్త, ఫాల్స్ ప్రొఫెట్, అబద్ధ ప్రవక్త. ఈ భూమిలోంచి వచ్చిన క్రూర మృగం అనగా ఇది జరుగుతున్న విషయాన్ని లేక ఇది జరుగుతున్న సన్నివేశాన్ని మనం అర్థం చేసుకోగలిగినట్లయితే ఇది యెరూషలేము ప్రాంతాల్లో లేక మధ్యధరా ప్రాంతంలో జరుగుతుంది. కాబట్టి ఈ భూమిలోంచి వచ్చిన క్రూర మృగం అబద్ధ ప్రవక్త అన్నమే. ఈ అబద్ధ ప్రవక్త యూదుల్లోంచి వస్తాడు అనే సత్యాన్ని మనం గమనించాలి, మనం అర్థం చేసుకోవాలి. యూదుల్లోంచి వస్తాడు ఈ ఫాల్స్ ప్రొఫెట్, ఇదిలో అబద్ధ ప్రవక్త. చూసారా, మనం చూసినట్లయితే మృగము అనగానే ఒక భయంకరంగా కనబడాలి. కానీ ఈ మృగాన్ని చూసినట్లయితే గొర్రె పిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు ఉన్నాయి. ఇది భూమిలోంచి వచ్చిన క్రూర మృగం. ఎంత భయంకరంగా ఉందో చూడండి. ఈ క్రూర మృగానికి గొర్రె పిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు ఉన్నాయి. ఇది గొర్రె పిల్ల కాదు, మీకు అర్థమవుతుంది కాదు, ఇది గొర్రె పిల్ల కాదు. గొర్రె పిల్ల సాధువుగా ఉంటుంది. ఈ గొర్రె పిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు ఉన్నాయి. మరొకసారి చెప్తున్నాను, ఇది గొర్రె పిల్ల కాదు సుమా, ఇది గొర్రె పిల్ల కాదు. కానీ ఇది ఘట సర్పం వలె మాట్లాడుతుంది. సరే, ఎంత మోసమో. భూమిలోంచి వచ్చింది ఇది, నెంబర్ 1. నెంబర్ 2, గొర్రె పిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు ఉన్నాయి. కొమ్ములున్న ఈ మృగానికి ఘట సర్పం వలె మాట్లాడుతుంది. ఇది భయంకరమైన సత్యం. మనం చూస్తే ఇది గొర్రె పిల్లలా కనపడుతుంది. లోక పాపములు మూసుకొని దేవుని గొర్రె పిల్ల ఆయన యేసు ప్రభువారు.
ఇది గొర్రె పిల్ల కనపడుతుంది, ఇది గొర్రె పిల్ల కాదు, గొర్రె చర్మము కప్పుకున్న తోడేళ్ళు. ఈ దినాల్లో కూడా చాలామంది ఆ రీతిగా ఉన్నారు అండి. గొర్రె పిల్ల చర్మము కప్పుకున్న తోడేళ్ళు పైకి చాలా మంచిగా ఉంటారు కదూ, లోపల చూస్తే చాలా భయంకరంగా ఉంటారు. అప్పుడప్పుడు అంటూ ఉంటాం, ఏంజల్స్ అవుట్ సైడ్, డెవిల్స్ ఇన్సైడ్ కదూ. బయట చూస్తే దేవతలు, లోపల చూస్తే దయ్యాలు. అందుకనే దేవుని యొక్క వాక్యం ఇలా సెలవిస్తోంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. కాబట్టి పిల్లరా, వాక్యాన్ని వింటున్న మన యొక్క జీవితాలలో బైబిల్ పట్టుకున్నంత మాత్రం చేత కుదరదు, పాటలు పాడినంత మాత్రం చేత కుదరదు, బోధలు చేసినంత మాత్రం చేత కుదరదు. నా ప్రియులరా, నేను మనవి చేస్తున్నాను, యథార్థమైన రీతిగా ప్రభు కొరకు జీవించే వారంగా తీర్మానం చేసుకోవాలి అని ప్రభుపేట నేను మనవి చేస్తున్నాను. బ్రతుకుడ క్రీస్తే, నా మట్టుకైతే బ్రతుకుడ క్రీస్తే, చావైతే లాభం. కాబట్టి ప్రభు కొరకు జీవించాలి. అంతేకాని వేషం వేసుకున్న ఈ యొక్క క్రూర మృగం వలె, భూమిలోంచి వచ్చిన క్రూర మృగం వలె, అబద్ధ ప్రవక్త వలె జీవించవద్దు అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి మన వేషధారణ జీవితాన్ని మనం గ్రహించి ఈనాటికైనా ప్రభు పాదాల దగ్గరకు వచ్చి, ప్రభువా నన్ను క్షమించు నాయనా, నేను పైకి భక్తిని కనపరుస్తున్నాను కానీ నా అంతరంగం చెడిపోయింది ప్రభు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. ఈ హృదయంలో ఉన్న ఈ భయంకరమైన పాపం ఎవరు చూడటం లేదు. వేషధారిగా నేను జీవిస్తున్నాను, నన్ను క్షమించుమని యథార్థ హృదయంతో ఆ ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును కనుక మన సమస్త దుర్నీతిని క్షమించి ఆయన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించడానికి ఇష్టపడుతున్నారు. అలాంటి యథార్థమైన ఒప్పుకోలు అనేకులలో ప్రభువు అనుగ్రహించునుగాక. ప్రైజ్ ద లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు, మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డ వారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.